అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చి మీ దూరం తర్వాత, అంటే మీ పర్సన్ మీ నుంచి దూరమైన తర్వాత మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఈ టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి. మీరు దూరమైన తర్వాత మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా, మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా, ఈ టాపిక్ పైన రీడింగ్ అండి ఈరోజు. ప్లీజ్ వ్యూవర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ నుంచి వాళ్ళ పర్సన్స్ దూరమైన తర్వాత మా వ్యూవర్స్ని వాళ్ళు మిస్ అవుతున్నారా, మా వ్యూవర్స్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారా? ప్లీజ్ చెప్పండి. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి వ్యూవర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. Bottom of the deck, Queen of Wands, Devil, Three of Swords, Six of Cups, Eight of Wands. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా, మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా అంటే, మీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీతో ఉన్న ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, అంటే మీ దూరం తర్వాత ఇంకా అంత ఎప్పుడైనా మాట్లాడాలనుకున్నా మాట్లాడలేకపోవడం, మీరు ఎప్పుడైనా సడన్గా కనిపించడం, అంత ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏనండి మీది. అంటే మీరు దూరం అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా మాట్లాడాలని అనిపించడం, మాట్లాడలేకపోవడం, కలవాలని అనిపించడం, కలవలేకపోవడం. గతంలో కూడా మిమ్మల్ని ఏంటంటే టోటల్గా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టేశారు మీ పర్సన్. ఎలాగనంటే అది థర్డ్ పార్టీ కోసమే కానివ్వండి, తన కెరియర్ కోసమే కానివ్వండి, ఎలాగైనా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చాలా దూరం పెట్టేశారు, ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని. అంటే ఎలాగనంటే నెంబర్ బ్లాక్ చేయడం, మాట్లాడకపోవడం, మీకు సరైన టైం ఇవ్వకపోవడం, ఏదో బిజీ షెడ్యూల్ ఉన్నట్టు ఒకలాంటి పోజ్ ఇవ్వడం. అంటే అక్కడ నిజానికి అక్కడ ఏమి ఉండదు, మీరు మాట్లాడనంతగా అక్కడ ఏమీ ఉండదు, మీతో మాట్లాడనంతగా. కానీ ఒకటి క్రియేట్ చేయడం అనమాట. ఎందుకు అనంటే తన లైఫ్లో థర్డ్ పార్టీయే కానివ్వండి, ఇంకా వేరే వేరే వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం కానివ్వండి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీతో మాత్రం సరైన కమ్యూనికేషన్ జరపడానికి ఇష్టపడలేదు. ఎప్పుడు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే పెట్టారు. అంటే ఒకరోజు ఈరోజు మాట్లాడారు అనుకోండి, అది ఒక 2 మాటలు. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి బాగున్నావా, తిన్నావా అని అంటే ఉన్నానులే, తిన్నానులే, ఓకే, సరే మరి నాకు టైం అవుతుంది, సరే మరి నాకు మీటింగ్ ఉంది, సరే మరి ఉంటా నేను బిజీగా ఉన్నాను, ఫ్యామిలీ ఉంది, బయటకు వచ్చాము, ట్రిప్స్కి వచ్చాము. ఇలా ఒకటి కాదు, ఎన్నో రకాలుగా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టారు. అసలు నిజం చెప్పాలంటే మీ మనసులో ఉన్న మాట మీ పర్సన్కి ఇప్పటివరకు టోటల్గా తెలుసా అంటే, ఇప్పటివరకు కూడా మీ మనసులో ఉన్న మాట మీరు ప్రజెంట్ చేయలేకపోయారు మీ పర్సన్ ముందు. ఎందుకోనంటే ఎప్పుడు మీకు మంచిగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోయిన తర్వాత మీరు మీ మనసులో ఉన్న భావాన్ని ఎలా తెలియజేస్తారు ఎదుటి వ్యక్తికి? కొద్దో గొప్ప టైం ఇచ్చి లేదో కాస్తో కూస్తో కమ్యూనికేషన్ జరుపుతూ ఉంటే మీ మనసులో ఏముంది, వాళ్ళ మనసులో ఏముంది అనేది అర్థమవుతుంది. కానీ టోటల్గా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టేసి అసలు మీకు టైము 5 మినిట్స్ కాదు, కనీసం 2 మినిట్స్ కూడా, నాకు తెలిసి మీ కాల్ లిస్టులలో గంటలు మాట్లాడుకునే టైం అంతా పోయి సెకండ్లు మాట్లాడుకునే టైం వచ్చేసి ఉంటుంది. 2 సెకండ్స్, 3 సెకండ్స్, 5 సెకండ్స్, 1 మినిట్, ఇలాంటి టైం కూడా వచ్చి ఉంటుంది. అంటే రాను ఏమైందనంటే మీ పర్సన్కి మీ మీద కొంచెం ఏవగింపు మొదలైపోయి మిమ్మల్ని దూరం పెట్టేసిన తర్వాత, ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టేసిన తర్వాత, మీరు దూరమైన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అని అంటే, ఇక్కడ మాత్రం మిమ్మల్ని దూరం పెట్టారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టారు గతంలో. ఇప్పుడు ఏంటి అనంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారనంటే 100% మిస్ అవుతున్నారండి. ఎందుకు అనంటే మీ మీద ఎంతవరకు ప్రేమ ఉందో నాకు తెలియదు, కానీ ఇలా చెప్తున్నానని కాదు, ప్రేమ తక్కువ, ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువ.
కొన్ని రిలేషన్స్లో ఇలాగే ఉంటాయండి. అంటే మనసు విప్పి మాట్లాడి ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళ మనసులో నా స్థానం ఏంటి, నా మనసులో వాళ్ళ స్థానం ఏంటి అన్నట్టు కాకుండా కేవలం ఫిజికల్ నీడ్స్ కోసం మాత్రమే కొందరు, ఫైనాన్స్ నీడ్స్ కోసమే మాత్రమే కొందరు లైఫ్లోకి వచ్చి ఒక ఆట ఆడేసుకొని వాళ్ళని ఎటు కాకుండా చేసి వెళ్ళిపోయి ఇక్కడ వీళ్ళ జీవితాన్ని దుర్భరం చేసి అక్కడ వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండి ఇట్లా టైం పాస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే ఇది ప్యూర్ లవ్ అని అంటే ప్యూర్ లవ్ మాత్రం కాదు, ప్రేమ ఉంది కానీ అది ప్యూర్ కాదు. ఎక్కడో ఒక దగ్గర చిన్నగా ఒక టాక్సిక్ నేచర్ ఉందన్నమాట. అది ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉండడం, అందుకు మిమ్మల్ని ఎక్కువ మిస్ అవుతూ ఉండడం అలా ఉంది. మీ దగ్గరికి మళ్ళీ రావాలని అనుకుంటున్నారు. ఎందుకు అని అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇది ఏ రకంగా మిస్ అయినా మీ మీ నీడ్స్ కోసమే మిస్ అయినా, లేదు మీతో ఫైనాన్స్ అవసరాలు ఉండే మిస్ అయినా, లేదు మీ మీద నిజంగా జెన్యూన్ ప్రేమ ఉండి వాళ్ళది ట్రూ లవ్ అయ్యి మిమ్మల్ని మిస్ అవుతున్నా, ఏదో రకంగా మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారండి ఖచ్చితంగా. అంటే ఇది ఎవరెవరికి ఏ వెర్షన్లో వస్తే వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే మీ రిలేషన్ ఏంటి అనేది మీకు స్టార్టింగ్లోనే చిన్నగా అర్థమై ఉంటుంది. ఇది ఫైనాన్స్తో కూడిన రిలేషనా, ఇది ఫిజికల్ నీడ్స్తో కూడిన రిలేషనా, లేదు జెన్యూన్ లవ్వా, ఒక పవిత్రమైన ప్రేమ, మ్యారేజ్ వరకు వచ్చే ప్రేమ, ఇది పెద్దవాళ్ళ వరకు వెళ్ళి మ్యారేజ్ చేసుకునే ప్రేమ, అది మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మిమ్మల్ని అయితే 100% మిస్ అవుతున్నారు. కొత్తగా మీ రిలేషన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే మీ బ్రేకప్ తర్వాతగా మీరు దూరమైన తర్వాత మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీతో కొత్తగా రిలేషన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇంతవరకు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టేసి మిమ్మల్ని దూరం నెట్టేసి ఒక రకంగా మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి. అంటే ఇంకా మీరు ఉన్నారా లేరా అన్న విషయాన్ని కూడా మీ పర్సన్ పట్టించుకోలేదు. టోటల్గా అవాయిడ్ చేశారు మిమ్మల్ని. ఎంత ఇగ్నోర్ అని అంటే కనీసం మీరు పక్కన నిలబడి వాళ్ళతో ప్రేమగా ఒక మాట మాట్లాడదాము అన్నా కూడా మీరు ఏదో ద్రోహం చేసేసినట్టు మొహం తిప్పేసుకోవడం, పక్కకు వెళ్ళిపోవడం, మీరు కనీసం మీరు ఎదురుపడినా కూడా ఆ మొహం చూడకుండా సైడ్కు చూస్తూ వెళ్ళిపోవడం. నిజంగా అంత ద్రోహం చేశారా మీరు? మీ పర్సన్ కోసం మీరు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత సాక్రిఫైజెస్ చేసి ఉంటారు, ఫైనాన్షియల్గా కానీ మిగతా వాటి పరంగా కానీ మీరు ఎంత సపోర్ట్ చేసి ఉంటారు మీ పర్సన్కి. అలాంటి మీ పర్సన్కి కనీసం రోడ్డు మీద కనిపిస్తే మొహం చూడాలని కూడా అనిపించట్లేదు అని అంటే వాళ్ళకి ఎంతో ఇగో యాటిట్యూడ్ ఉందో మీరు అర్థం చేసుకోండి. కనీసం మిమ్మల్ని ఒక రిలేషన్లో ఉన్న ఒక పర్సన్గా కాకుండా కనీసం యాజ్ ఏ ఫ్రెండ్గా కూడా మిమ్మల్ని ట్రీట్ చేయట్లేదే. ఫ్రెండ్గా కూడా వదిలిపెట్టేయండి. కనీసం మీకు ఎప్పుడో స్టార్టింగ్ పరిచయాలు ఉంటాయి కదా, కనీసం అలా కూడా ట్రీట్ చేయట్లేదు మిమ్మల్ని. అంటే ఎంత ఘోరంగా మిమ్మల్ని అవమానించారు, అసహించుకున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇగ్నోర్ చేశారు. అంటే అసలు ఇంకా మీ మనసు అది భరించలేనంతగా మిమ్మల్ని బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు, ఇగ్నోర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అవమానించారు. అంటే మీ జీవితం మీకు కాకుండా చేసి మిమ్మల్ని ఎక్కువ అవమానించారు. మాటలతో, చేతలతో, చూపులతో. ఏదైనా మీరు ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా చేతికి అందిస్తున్నా కూడా తీసుకోకుండా ఉండడం, ఎక్కడైనా కనిపించినా ఒక మాట మాట్లాడదామన్నా కూడా సైడ్కి వెళ్ళిపోవడం. అరే రోడ్డు మీద వస్తున్నప్పుడు కూడా కనీసం మిమ్మల్ని చూసి కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా ఎంజాయ్గా ఉన్నారు కదా, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మీతో పని ఏంటి? వాళ్ళకి అదంతా అవసరం లేదు. మీరు ఎన్ని సాక్రిఫైజెస్ చేశారు వాళ్ళ కోసం, మీ జీవితాన్ని కోల్పోయారు. అసలు నిజానికి మీ జీవితం లేకుండానే అయిపోయింది ఇక్కడ. మీరు ఎంతో నష్టపోయి ఉంటారు. ఫైనాన్స్ పరంగా కానీ, కుటుంబం పరంగా కానీ, సొసైటీలో కానీ ఎన్ని రకాలుగా మీరు అవమానాలు ఎదుర్కొని ఈ రోజుకు మీరు నిజంగా మీ ఫ్యామిలీని ఒక స్టెబిల్కి తీసుకురాలేక, ఇంట్లో సమస్యల్ని పరిష్కరించుకోలేక, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ వాటిని పరిష్కరించుకోలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మీ పర్సన్కి ఏంటంటే హ్యాపీగా మూవ్ అనేవి వెళ్ళిపోయారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. కానీ వాళ్ళు మీకు ఇచ్చిన తీపి జ్ఞాపకాల కన్నా చేదు జ్ఞాపకాలే ఎక్కువ. అంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ వల్ల మీరు బాధపడుతున్నారు కదా. ఎన్నో రకాల బాధలు, ఒకటని కాదు, బయటకు వచ్చిన తర్వాత. కానీ మీ పర్సన్ ఏంటి అని అంటే ఇక్కడ మీ దగ్గరికి కొత్తగా రావాలనుకుంటున్నారు. మళ్ళీ వచ్చి ఏం చేస్తారు? మళ్ళీ అవసరానికి మిమ్మల్ని యూజ్ చేసుకోవడం, మళ్ళీ తర్వాత హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడం. ఇక్కడ ఏంటి అని అంటే మీ రిలేషన్ డెత్ అయిపోలేదు, మళ్ళీ రిబర్త్ అవ్వాలని కోరుకుంటున్నారు. అంటే మిమ్మల్ని ఇక్కడ మిస్ అవుతున్నారు కదా. మీకోసం ఆలోచన అంతా మిమ్మల్ని మిస్ అవ్వడం, మళ్ళీ మీ దగ్గరికి రావడం, మీతో ఇంతకు ముందులాగా ఉండాలనుకోవడమే కదా మీ పర్సన్ యొక్క ఆలోచన.
అందుకు ఈ రిలేషన్ డెత్ అయిపోవద్దు, మళ్ళీ రిబర్త్ కావాలని కోరుకుంటున్నారు. ఇది ఇక్కడితో అయిపోవద్దు, మళ్ళీ రీయూనియన్ కావాలి, మీకు రిబర్త్ అవ్వాలి మీ రిలేషన్. అంటే గతంలో మిమ్మల్ని ఎంతైనా కష్టపెట్టి, ఎంతైనా ఇబ్బంది పెట్టి, ఎంతైనా చేసి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మాత్రం వాళ్ళు కావాలనుకున్నప్పుడు మళ్ళీ రీయూనియన్ కావాలి, రిబర్త్ కావాలి, మళ్ళీ మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి. అంటే వాళ్ళు ఒక ఆట బొమ్మలాగా రమ్మన్నప్పుడు రావాలి, వద్దన్నప్పుడు వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడాలని, అసహించుకున్నప్పుడు పక్కకి వెళ్ళిపోవాలి. వాళ్ళు పలకరిస్తే పలకాలి, లేకపోతే పలకొద్దు. వాళ్ళు కాల్ చేస్తే మాట్లాడాలి, లేకపోతే కాల్ చేయొద్దు. అంటే ఇక్కడ అజమాయిషి అంతా మీ పర్సన్ చేతిలోనే ఉంది. ఇక్కడ మీరు ఓన్లీ కీలుబొమ్మ మాత్రమే. అంటే ఎందుకు కీలుబొమ్మ అయ్యారు వీళ్ళ లైఫ్లో మీరు అని అంటే, ఓవర్ లవ్ చూపించారు, ఎక్కువ ఎమోషనల్గా ప్రేమను పెంచుకున్నారు కనుక ఇక్కడ మీరు ఫూలే మీ పర్సన్ దృష్టిలో. అంటే ఎలా మెల్ట్ చేస్తే అలా మలిగిపోతారు మీరు. ప్రేమతో 2 మాటలు మాట్లాడినా ఓ నా పర్సన్ అంటారు, కోపంతో 2 మాటలు అన్నారనుకోండి ఓ ఏడ్ చేస్తారు. అలా అంటే మిమ్మల్ని ఏ రకంగానైనా వాళ్ళు తీర్చిదిద్దుకోవచ్చు అనమాట. ఒక బొమ్మని, దాన్ని ఆ మట్టి ముద్దని మొత్తం మట్టి చేసుకోవచ్చు, వాళ్ళకు అనుగుణంగా ఒక బొమ్మను తయారు చేసుకోవచ్చు. అంటే మీరు వాళ్ళ చేతిలో ఒక మట్టి ముద్ద, వాళ్ళకు అవసరం ఉన్నట్టు ఆ బొమ్మను తయారు చేసుకుంటారు. అంటే అంత డిపెండ్ అయి ఉన్నారు మీ పర్సన్ మీద మీరు ఎమోషనల్గా. రిబర్త్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు. జస్టిస్ అంటే ఇంకేంటి, మళ్ళీ మీ లైఫ్లోకి రావడం, కావాల్సిన నీడ్స్ని పొందడం, మళ్ళీ మీతో ఒక కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని ఏదో ఒక బిల్డప్ మీకు ఇవ్వడం, దానివల్ల మళ్ళీ లాభం పొందడం అనమాట. మీకు ఫైనాన్షియల్ పరంగా ఏమైనా లావాదేవీలు ఉంటే వాటిలలో జస్టిస్ కావాలని, రిలేషన్లో జస్టిస్ కావాలని. అంటే అందే నీడ్స్ అందకపోయేసరికి వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, చీకొట్టారు, వద్దన్నారు, ఇగ్నోర్ చేశారు, వెళ్ళిపోమన్నారు, మీ మొహం చూడట్లేదు, మీతో మాట్లాడట్లేదు, అసలు వీళ్ళకు మీకు వాళ్ళకి కమ్యూనికేషనే లేదు. కానీ ఏంటి అని అంటే ఎక్కడో వాళ్ళు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కనుక మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రావాలి. అంటే వాళ్ళు కోరుకున్న నీడ్స్ని మళ్ళీ మీరు ఇవ్వాలి. అక్కడ వాళ్ళకి జస్టిస్ జరగాలి. అంటే ఇది ఏదో అమర ప్రేమ కాదండి, ఓన్లీ నీడ్స్ కోసం. ఇది ఒక టాక్సిక్ రిలేషనే. ఇది కేవలం నీడ్స్ కోసం మాత్రమే సంబంధించిన ప్రేమ. వాళ్ళకి కావాల్సినవి తీసుకున్న తర్వాత మళ్ళీ 4 రోజులు అయిన తర్వాత ఇంకొకరు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం. అంటే వాళ్ళకు ఇదొక చిన్న సినిమా థియేటర్ అయిపోయింది. నచ్చిన సినిమా వచ్చినప్పుడు చూడడం, ఫస్ట్ షోకి సినిమా చూడడం, వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకో షో వచ్చినప్పుడు మళ్ళీ కొత్త సినిమా వచ్చినప్పుడు చూడడం, వెళ్ళిపోవడం. అంటే ఒక సినిమా థియేటర్ లాగా అనమాట మీ జీవితం వాళ్ళకు. ఇక్కడ ఏంటంటే సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు కదా బాగా, మీ దగ్గరికి రావాలి, సెలబ్రేషన్ చేసుకోవాలి. అంటే ఇంతకుముందు మీ లైఫ్లో మీరు స్టార్టింగ్లో మీ రిలేషన్లో చాలా హ్యాపీగా బయటికి వెళ్ళడం, లాంగ్ ట్రిప్కి వెళ్ళడం, రెస్టారెంట్స్కి వెళ్ళడం, మూవీస్కి వెళ్ళడం, బయటికి వెళ్ళడం, పార్క్స్కి వెళ్ళడం, ఎక్కడైనా పిక్నిక్స్కు, టూర్స్కు వెళ్ళడం, ఇలా చేశారు కదా. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అదే జీవితం ఉంటే బాగుంటుంది అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. మరి అద్దం ఒకసారి పలిగిన తర్వాత దాన్ని అతికించడం అంత ఈజీ కాదు కదా. అది ఎంత అతికించినా దాని మార్కు ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఒకసారి ఒక మనసుని బాధ పెట్టి ఎందుకు కొరగాకుండా ముక్కలు చేసిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నేను అతికిస్తాను, ఫెవికాల్ పెడతాను, గమ్ పెడతాను అని అంటే అది అతుక్కుంటుందా? అతుక్కున్నా ఇంతకుముందు రూపం దానికి ఉంటుందా? ఉండదు. అంతే, అది ఎప్పుడు అతుకులాగే ఉంటుంది, ఇంతకు ముందులా ఉండదు. సెలబ్రేషన్ అనుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేశానని అనుకుంటున్నారు, మీరు ఇగ్నోర్ చేశారని కూడా అనుకుంటున్నారు. ఎందుకు అనంటే ఇంత దూరం ఏర్పడిన తర్వాత మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారని వాళ్ళు అనుకోవట్లేదు. అంటే ఎక్కడో ఒక దగ్గర నమ్మకం ఉంది, ఎందుకంటే మీరు ఒక మట్టి ముద్ద కనుక ఎక్కడో ఒక దగ్గర నమ్మకం ఉంది వాళ్ళకి. మీరు ఇగ్నోర్ చెయ్యరు, వాళ్ళని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు అన్న నమ్మకం ఎక్కడో ఒక దగ్గర మీ పర్సన్కి ఉంది. కాకపోతే ఏంటి అని అంటే వచ్చి రాగానే మళ్ళీ నేను ఒక ప్రపోజ్ చేసేసి ఏదో జరిగిపోయింది, అయిపోయింది, పర్లేదు, నేను వస్తాను, ఉంటాను అని అనలేకపోతున్నారు. అంటే డైరెక్ట్గా మీతో ఆ ప్రపోజల్ చేయలేకపోతున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ మీరు ఇగ్నోర్ చేస్తారేమో అని. మళ్ళీ మీరు ఇగ్నోర్ చేయడం కాదు, అక్కడ ఇగ్నోర్ స్టార్ట్ అయిన తర్వాతనే ఈ దూరం పెరిగింది. ఈ దూరం పెరిగిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు ఇగ్నోర్ చేస్తారేమో అని. మీరు ఇప్పుడు ఇగ్నోర్ చేయడంలో తప్పు లేదు, ఎందుకంటే రిలేషన్ చాలా గట్టిగా బలంగా ఉన్నప్పుడే మీ పర్సన్ మీ నుంచి దూరం అయిపోయారు, ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మీరు ఇగ్నోర్ చేయడంలో తప్పు లేదు. మీ పర్సన్ అలా అనుకుంటున్నారు, చేస్తారో ఏమో.
కానీ మీరు చేసినా తప్పులేదు, ఎందుకంటే మిమ్మల్ని అంత బాధ పెట్టి వెళ్ళిన తర్వాత ఇంకా అవసరమే లేదు. మీ పర్సన్ వెళ్ళిపోవడానికి కూడా మీ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ అండి. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయారు. అంటే ఒకటి, ఈ టైం ఇవ్వకపోవడం, ఎక్కువగా మాట్లాడకపోవడం, మనిషిలో చేంజెస్ రావడం, మనిషి ఉన్న పళ్ళంగా మాట్లాడుతూ అమాంతం వెళ్ళిపోవడం, మీకంటూ కొంచెం కూడా స్పేస్ ఇవ్వకపోవడం. ఇంతకుముందు ఎంత మాట్లాడేవాళ్ళో గంటలు, ఇప్పుడు నిమిషం కూడా మాట్లాడడానికి వీలు లేకపోవడం. మనిషిలో ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేస్తుంది, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్లో చేంజ్ వచ్చేస్తుంది, వాళ్ళ రూపురేఖల్లో చేంజ్ వచ్చేస్తుంది. ఎలా ఉంటారనంటే అంతకుముందు మీకు పరిచయాలకు ముందు మామూలు డ్రెస్సింగ్ సెన్స్తో మామూలుగా ఒక నార్మల్ పర్సన్ లాగా ఎంత సింపుల్గా ఉండే మీ పర్సన్ ఇప్పుడు ఎంత అంటే ఎక్కువ కాస్మెటిక్ ఫేస్తో ఎక్కువగా కనిపించడం. అంటే బయట అందరికీ అండి, ఆడవాళ్ళకు మగవాళ్ళకి, ఈ రోజుల్లో ఆడవాళ్ళకు పార్లర్లు ఉంటున్నాయి, మగవాళ్ళకి సెలూన్స్ ఉంటున్నాయి, అన్ని రకాలుగా ఫేషియల్ అని అవని ఇవని కటింగ్లని అది డిఫరెంట్గా డ్రెస్సింగ్ సెన్స్లు కానీ డిఫరెంట్గా వేసుకోవడం. అంటే ఆ థర్డ్ పార్టీకి ఎక్కువ లుక్తో కనిపించాలన్న ఆతృతంతో మీ పర్సన్ అంత ఇదిగా రెడీ అయ్యి వెళ్ళడం, మీకు టైం ఇవ్వకపోవడం, మీకు నచ్చిన డ్రెస్సింగ్ కూడా దాన్ని పక్కన పెట్టేయడం. అంటే ఇప్పుడు అక్కడ థర్డ్ పార్టీకి ఇలాంటి డ్రెస్సెస్ నచ్చుతాయి అన్నప్పుడు మీకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం వాళ్ళకి నచ్చదు ఇంకా, ఎందుకంటే ఇది పాతగా అయిపోయింది, తీసి అక్కడ పడేసేయాలి. అంటే మీరు గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్సెసే కానీ, మీరు గిఫ్ట్ ఇచ్చిన ఇంకేమైనా కానీ అవి వాళ్ళకి ఇప్పుడు వేసుకోవడం ఎలా ఉంటుంది అని అంటే ఇంకా వాళ్ళకు నచ్చదు. ఎందుకు నచ్చలేదు అని అంటే అక్కడ థర్డ్ పార్టీ వేరే ఆఫర్ చేస్తున్నారు కదా, అందుకని నచ్చలేదు. ఒక రకంగా అన్ని రకాలుగా థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్లో ఉంచేసుకొని మిమ్మల్ని ఎన్ని రకాలు బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధ పెట్టారు, మీ నుంచి దూరం అయిపోయారు. ఇప్పుడు ఏంటి అని అంటే ఈ థర్డ్ పార్టీ వల్లే మీకు దూరం అయ్యాను కదా అని ఫీల్ అవుతున్నారు. అనంటే నాకు తెలిసి మీకు దగ్గర వాళ్ళకు కొంతమందికి నాకు అలాంటివి ఏం లేవు, నేను ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరితో చేయట్లేదు, నాకు ఎలాంటి కాంటాక్ట్స్ లేవు, నేను ఎవరితో ఎంత క్లోజ్గా ఉండట్లేదు అని వేరే వాళ్ళ ద్వారా కూడా మీ వరకు విషయం వచ్చేలాగా చేయొచ్చు మీ పర్సన్. అంటే డైరెక్ట్గా మీకు వచ్చి చెప్తే మీరు నమ్మరు కదా, థర్డ్ పార్టీ నాకు లేదు, నేను అలాంటి వాటికి వెళ్ళట్లేదు, నేను దూరంగా ఉంటున్నాను, ఇంతకుముందులాగా నేను లేను, నీవే కావాలనుకుంటున్నాను, నీతోనే రీయూనియన్ జరగాలనుకుంటున్నాను, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, నీ దగ్గర రావాలనుకుంటున్నాను అని వచ్చి డైరెక్ట్గా చెప్తే మీరు నమ్మరు కదా. అందుకని మీ సరౌండింగ్లో అంటే మీకు మ్యూచువల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పడానికి కూడా ట్రై చేస్తారు. ఎందుకంటే నా లైఫ్లో ఎవరు లేరు, నేను ఎవరితో ఉండట్లేదు, నేను ఎవరితో అంత క్లోజ్గా ఉండట్లేదు అని చెప్పడానికి కూడా ట్రై చేస్తారు. అంటే ఎందుకు అనంటే ఇక్కడ మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి, మిమ్మల్ని మిస్ అవుతున్నానని చెప్పడానికి ఇదంతా. ఇక్కడ ఏంటి అని అంటే స్వార్థం అండి, అది మళ్ళీ మీ లైఫ్లోకి తను రావాలనుకున్న మిస్ అవుతున్న స్వార్థం, ఆ స్వార్థంతోనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారు, మీకు ఒక ఆఫర్ చేయాలని అనుకుంటున్నారు. అంటే చెప్పాను కదా స్టార్టింగ్లోనే నీడ్స్ కోసం వస్తున్నారు కనుక మళ్ళీ తన స్వార్థంతో వస్తున్నారు, ఒక ఆఫర్ మీకు చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే మీతో రీయూనియన్ జరపాలనుకుంటున్నారు, మీతో ఫస్ట్ కమ్యూనికేషన్, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఫోన్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, తన ఫీలింగ్స్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఇంత మిస్ అవుతున్నారు కదా మీరు కనుక తన లైఫ్లోకి వస్తే బాగుండు అన్న ఆశ కూడా మీ పర్సన్లో ఉందండి. మీతో ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని కూడా ఒక ప్లాన్ వేసుకుంటున్నారు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీకు ఫోన్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే తనకు చాలా హార్ట్ బ్రేక్ అయిందంటండి. ఎందుకు అనంటే ఈ డిస్టెన్స్ తర్వాత నాకు తెలిసి మీరు కొంచెం మీ పర్సన్ని అంత పట్టించుకోవడం మానేసినట్టున్నారు. అంటే అంత మనసుకు బాధ అనిపించి మిమ్మల్ని పక్కకు పెట్టిన తర్వాత ఇంకా మీ జీవితంలో మీరు ఉంటూ మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటూ ఆ పర్సన్ని కొంచెం మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఆ పర్సన్ని కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు మీరు. దానివల్ల మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే తనకేదో హార్ట్ బ్రేక్ అయినట్టు. వాళ్ళే మీ జీవితంలోకి వచ్చి వాళ్ళే మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వాళ్ళే మీకు బ్రేకప్ చెప్పేసి వాళ్ళే మిమ్మల్ని దూరం చేసుకొని మీరు ఏదో మీ జీవితం మీరు గడిపేస్తూ ఉంటే మళ్ళీ మీరుగా ఉంటే మీరు కొంచెం ప్రాక్టికల్గా మారిన తర్వాత వాళ్ళు హార్ట్ బ్రేక్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. ఇదెంత జోక్ చూడండి అసలు. అంటే మీరు ఎప్పుడు వాళ్ళని అడుక్కుంటూనే ఉండాలి, ఎప్పుడు వాళ్ళు కావాలని వాళ్లకు మీరు చేయి చాస్తూనే ఉండాలి. అప్పుడే వాళ్ళ అహం
బాగుంటుంది, వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది అనమాట. ఇక్కడ నేను చెప్పాను కదండి, ఎక్కువ ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది. ఇంకొకటి మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొంచెం టాక్సిక్ పర్సన్. ఆ థర్డ్ పార్టీ ఎవరు ఉన్నారో ఒక టాక్సిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ దగ్గరికి రావాలని మనసు ఎందుకు లాగుతోంది మీ పర్సన్కి అంటే, అక్కడ ఉన్న థర్డ్ పార్టీ సరైన పర్సన్ కాదు, సరైన సిచ్యువేషన్లో మీ పర్సన్ లేరు. మీరు చూపించినంత ప్రేమ వాళ్ళు చూపించట్లేదు, మీరు చూపించినంత అభిమానం వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు కూడా నీడ్స్ కోసమే మీ పర్సన్ లైఫ్లోకి వచ్చారు. అందుకే ఒక టాక్సిక్ నేచర్తో ఉన్నారు కనుక జెన్యున్గా ఉన్న మీరు ఇప్పుడు మీకు మీ పర్సన్కి కావాలనిపిస్తుంది, అందుకు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అందుకే ఒక దగ్గర చెంపదెబ్బ పడితేనే కొట్టిన వాళ్ళ విలువ ఎలా తెలుస్తుందో కొట్టని వాళ్ళ విలువ కూడా అలా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇంతవరకు మీ పర్సన్ ఒక్క మాట కూడా అని ఉండరు. అంటే అక్కడ కొడుతున్నారు అది కాదండి, మాటలతో బాధ పెడుతున్నారు. అక్కడ వాళ్ళ నేచర్ అలాంటిది కనుక మీరు ఏ రోజు మీ పర్సన్ని బాధ పెట్టి ఉండరు. ఏదో చిన్నగానంటే అక్కడికి వెళ్తున్నావు ఇక్కడికి వెళ్తున్నావు నాకు టైం ఇవ్వట్లేదు అని ఇలాంటి చిన్నవి అడిగారే తప్పితే మీరు పెద్ద పెద్దగా మీ పర్సన్ని మీరు ఏం అడగలేదు. అక్కడ అంటున్నారు కనుక ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు మిస్ అవుతున్నారు. ఎంతైనా అదేమంటారు, బంగారం బంగారమే, ఇత్తడి ఇత్తడే. చూడడానికి సేమ్ కనిపించినా కూడా దేని లక్షణాలు దానికి ఉంటాయి, దేని క్వాలిటీస్ దానికి ఉంటాయి. ఇంకొకటి మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారండి మీ పర్సన్. అంటే మీ దూరం తర్వాత మీ పర్సన్ ఏంటి అని అంటే, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టి మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, చాలా మీరు కావాలని కోరుకుంటున్నారు. ఇది ఎక్కువగా ఇక్కడ ఫిజికల్ నీడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, కొంతవరకు ఫైనాన్స్ కూడా కనిపిస్తుంది, అందుకు కోరుకుంటున్నారు. ఒక రకమైన స్వార్థంతోనే మళ్ళీ మీ జీవితంలోకి రావాలనుకుంటున్నారు, మీకు ఫోన్ ఆర్ కాల్ చేయాలనుకుంటున్నారు, మెసేజ్ చేయాలనుకుంటున్నారు, మీతో తన ఫీలింగ్స్ అన్నీ మాట్లాడాలనుకుంటున్నారు. ఎందుకు మీ నుంచి దూరం అయిపోయారు అంటే తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్లే మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయారు, తన స్వార్థం కోసమే వెళ్ళిపోయారు. మళ్ళీ మీకు ఒక ఆఫర్ చేయాలనుకుంటున్నారు, మీ లైఫ్లోకి వచ్చి సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు కొంచెం ప్రాక్టికల్గా మారి ఈ దూరం తర్వాత మీ పర్సన్ కొంచెం పక్కకు పెట్టేసరికి హార్ట్ బ్రేక్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ని మళ్ళీ కోరుకుంటున్నారు. అంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఎలాంటి సీన్ సృష్టిస్తారో మహానుభావురాళ్ళు కానీ ఇప్పటి వరకైతే మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు. కొంచెం ఒక టాక్సిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారండి మీ పర్సన్. కొంచెం ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఎక్కువగా ఉంది. ఇదండి ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్.